గిరిజన నిరుద్యోగుల పాలట వరప్రదాయిని అయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం అరకు వేళలో నిరసన జ్వాలలు వెన్నంటాయి. అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు అరకగడ్డపై నిరుద్యోగ లోకానికి ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి 24 గంటల నిరవధిక దీక్ష ప్రారంభమైంది. అరకు వేళలో నిర్వహించనున్న చలి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రానున్నారన్న సమాచారంతో నిరుద్యోగ జేఏసీ అప్రమత్తమైంది. జిల్లా నలుమూల నుంచి తరలివచ్చిన నిరుద్యోగులు, గిరిజన సంఘాల నేతలు ఈ దీక్షకు పిలుపునిచ్చారు. దీక్షా శిబిరంలో నిరుద్యోగ నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అరకు గ్రౌండ్ లో వేలాది మంది ప్రజలు సాక్షిగా నేనున్నానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్న జీవో నెంబర్ 3పై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో నిరుద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లోని 100% ఉద్యోగాలను గిరిజనులకే కేటాయించేలా చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో నిరుద్యోగుల దీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఎనిమిది ఇచ్చిన తర్వాత ఒక గంట తర్వాత చచ్చిపోయాడు మహారాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి రావు గారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి సరే మనకు క్యాన్సిలేషన్ అయింది కాబట్టి ఈ విషయం ఎట్లా మనం ట్యాకల్ చేయాలి ఏంటని దాని మీద ఆలోచించినప్పుడు అరకులో అందుబాటులో ఉన్న వాళ్ళతో కలిసి మన గిరిజన మంత్రికి లెటర్ ఇవ్వండి చెప్పాం. రండి 2024 జనవరి 20 తారీఖున సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని దృష్టిలో పెట్టుకొని నేడు ఏదైతే ఐటీడీఏ ప్రాంగణం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారో 24 గంటలకు సంబంధించి స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో దీనికి సంబంధించి కోకన్న రాధాకృష్ణ అధ్యక్షతన వహిస్తున్నటువంటి ఈ సభకు సంబంధించి ముఖ్య సలహాదారులు, సీనియర్ నాయకులు, అలాగే ఎంపీ కంటెస్టెడ్ లీడర్ అప్పలనరసింహ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన్ని అడిగి మరికొన్ని వివరాలు, అసలు ఎందుకు చేస్తున్నారు, నిరసన ఎందుకు చేయాల్సి వస్తుంది, అసలు ముఖ్యమంత్రి రాకపోవడంతో అసలు ఒక ఏదైనా రాకూడదని రాలేదా, లేదనుకుంటే మహారాష్ట్రలో ఏదైతే డిప్యూటీ సీఎం చనిపోయారో దాన్ని చూసే ఒక కాజ్ చెప్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక దఫాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న ఆదివాసులకు 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తామని, స్పెషల్ డిఎస్సీ టీచర్ పోస్టులు ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. ప్రకటన చేసి దాదాపు 2 సంవత్సరాల పైన అవుతుంది. అమలు మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేయలేదు. 2025 మెగా డిఎస్సీలో దాదాపు 4500 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ నిరుద్యోగులందరూ కోల్పోయారు. 2026లో అటువంటి నష్టపోకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్త తీసుకొని ఈ అరకు ఉత్సవాలకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదివాసులకు ఇచ్చిన హామీ అమలుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి కోరుతూ 24 గంటల పాటు పాడేరు ఐటీడీ వద్ద క్లీన్ దీక్ష నిర్వహిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని చెప్పి తెలిసింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రతినిధి బృందంతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని చెప్పి నిన్న అధికారులు వైసీపీ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 3ని తీసేసిందో దానికి ప్రత్యామ్నాయంగా మేము దాని స్థానంలో వేరే జీవోని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పడంతో ఈ యొక్క జీవో నెంబర్ 3 మీద సాధన కమిటీ సంబంధించి, అలాగే ఈ జిల్లా కన్వీనర్ తన్మలపడాలు ఉన్నారు, ఆయన కూడా తెలుసుకుందాం. చెప్పండి పట్టు గిరిజన యువతకి సంబంధించి, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి దానికి ఏ విధంగా చంద్రబాబు నాయుడు నుంచి మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు? గత అరకువేలి ఎన్నికల సభలో ఇచ్చిన మాట, అది ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది ఒకటి. రెండవది 2024 ఆగస్టు 9వ తారీఖున ఆదివాసీ ప్రాంతంలో పర్యటించిన తర్వాత ప్రకటిస్తామని చెప్పడం. అప్పుడు ఎన్నికల సభ, అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంది కాబట్టి
ప్రకటించడానికి కావడం లేదు. కాబట్టి జీవో నెంబర్ 3కి నేను సానుకూలంగా ఉన్నా, నేను ప్రకటిస్తానని చెప్పేసి 2024లో అధికారంలో ఉండి ఆగస్టు 9వ తారీఖున ప్రకటించడం జరిగింది. ఆ మాట ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నారని చెప్పేసి ఆ తర్వాత దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయింది, కోడ్ అయిపోయింది, వదిలేసిన పరిస్థితి. ఆ తర్వాత 1/70కి సంబంధించి 1/70 మార్పులు చేర్పులు చేస్తామని చెప్పి ఏజెన్సీ మొత్తం బంద్ నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరిలో బంద్ నిర్వహించిన తర్వాత మాట్లాడుతూ 1/70 చట్టానికి ఎటువంటి మార్పులు చేర్పులు చేయను, ఖచ్చితంగా నేను కాపాడుతాను. అదే సందర్భంలో జీవో నెంబర్ 3కి సంబంధించి కూడా నేను ఆలోచన చేస్తా ఉన్నాను. నేను ఖచ్చితంగా జీవో నెంబర్ 3కి పచ్చనమైన జీవో ఇచ్చి గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగ రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఆనాడు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే 2025 ఆగస్టు 9వ తారీఖున పాడేరు పర్యటనకు సంబంధించి ఖచ్చితంగా నేను ఈ డిఎస్సిలో 2025 మెగా డిఎస్సిలో అన్ని ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ప్రకటించడం కావదు. ఈ డిఎస్సి తర్వాత నేను ఖచ్చితంగా 100% రిజర్వేషన్ నేనే ప్రకటిస్తాను, ఖచ్చితంగా ప్రకటిస్తానని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు దాకా హామీలు అయితే చాలా సందర్భంలో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో మేము బంధువులు కూడా 2 రోజులు బంద్ నిర్వహించాను. ఆ బంధువుల్లో మా నాయకులతో చర్చించి బంద్ విరామించండి, నేను ఖచ్చితంగా జీవో నెంబర్ 3 ఖచ్చితంగా. జీవో నెంబర్ 3 సాధన కమిటీ కో కన్వీనర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి కూడా రాధాకృష్ణ ఉన్నారు. ఆయన ఈ 24 గంటల నిరసన కార్యక్రమానికి సంబంధించి, ఈ దీక్షకు సంబంధించి మెయిన్ కంటెంట్ ఆయనే చూస్తున్నారు కాబట్టి ఆయన కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత మెగా డిఎస్సిలో ఆదివాసీ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆదివాసీ నిరుద్యోగులతో భర్తీ చేయాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేశాం. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు మీకు 100% చెప్పేసి ప్రకటన చేశారు. కానీ నేటి వరకు మొన్న డిఎస్సిలో అది నిరుద్యోగ యువకులకు తీవ్రంగా నష్టం కలిగించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అరకు ఉత్సవాల్లో సీఎం గారు వస్తారని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఆ దురదృష్టవశాత్తు ప్రమాదంలో జరిగింది. అటు వెళ్ళారు అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ జీవో నెంబర్ 3 లేదా దాని ప్రత్యేకమైన జీవో లేదంటే ఈ ప్రాంతంలో ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు ఆదివాసీ నిరుద్యోగులతో రానున్న కాలంలో భవిష్యత్తు ఉద్యమం మరింత ఉద్రిక్తం చేయడానికి అందరు సన్నద్ధమవుతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఐటీడీఏ ఎదుట 24 గంటల గిరిజన నిరుద్యోగులకు సంబంధించి ఈ దీక్షలో భాగం ప్రధానంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వం రాగానే ప్రతి సంవత్సరం జనవరిన క్యాలెండర్తో పాటు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని చెప్పినటువంటి సంఘటనని మనం గుర్తు చేసుకోవచ్చు. అదేవిధంగా సాక్షాత్తు కొన్ని వేల మంది సమక్షంలో ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చిన చంద్రబాబు నాయుడు అరకు వ్యాలీ సాక్షిగా మాట్లాడుతూ గిరిజన యువతకి జీవో నెంబర్ 3 నేను తీసుకొచ్చాను, గత టీడీపీ హయాంలో వచ్చింది కాబట్టి ఆ 3. నా పేరు సాయం సత్యనారాయణ. నేను అల్లూరు సీతారామన్ జిల్లా నిరుద్యోగ సంఘానికి కన్వీనర్గా చేస్తున్నాను. నేను 2025 మెగా డిఎస్సిలో మేము ఉద్యోగాలు కోల్పోవడం జరిగిందండి. జీవో నెంబర్ 3 లేకపోవడం వల్ల. దానికి 2025 మెగా డిఎస్సి అయిపోయిన తర్వాత మేము సీఎం చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. ఆ రోజు మాకు మాట ఇచ్చారండి, తప్పకుండా మేము జీవో నెంబర్ ప్లేస్లోని ఇంకో జీవో తెస్తాము, తప్పకుండా మా గవర్నమెంట్లో మీకు గిరిజనులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ సంఘటన జరిగి దాదాపు 6 నెలలు అయినా సరే దాని మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం చాలా బాధాకరం అండి. ఇప్పటికీ 2025 మెగా డిఎస్సిలోనే చాలా అన్యాయం అయిపోయాం. అలాగే దానికి ఇంత బాధపడుతున్నా సరే 2026 మళ్ళీ డిఎస్సి తీసే సన్నద్ధంలో గవర్నమెంట్ ఉందని తెలుస్తుంది. దానికన్నా ముందే మా గిరిజనులకైనా జీవో నెంబర్ 3 స్థానంలో ప్రత్యేక వేరే జీవో అనేది తీసుకొచ్చి మాకు గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగులకి ఇదంతా మాకు మేలు చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. మీ మీద ఎంతో అపారమైన నమ్మకం ఉంది సార్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని సదా ఆశిస్తూ ఓ గిరిజన నిరుద్యోగి.